హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుధాకర్ ఫోన్లో మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎదుటి వ్యక్తితో ఇలా అంటుంటాడు, మీరు ప్రొద్దున్నే వచ్చేయండి, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు అని అంటూ కాల్ కట్ చేస్తాడు సుధాకర్. ఇక సుధాకర్ అంత హ్యాపీగా ఉండడం చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటా అని దాత్రి కేదార్లు కూడా ఆశ్చర్యంగా చూస్తుండగా వైజయంతి, ఏంటభయ ప్రొద్దున్నే అంత సంతోషంగా ఉన్నావు, ఫోన్ చేసిందెవరు అని అనగానే సుధాకర్, ప్రసాద్ ఫోన్ చేశాడే, సూర్య మాధురిలా పెళ్లి చేయడానికి మంచి ముహూర్తం ఉందంట, ఇక రేపే నిశ్చయ తాంబూలాలు కూడా మార్చుకుందాం, పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాం, రేపే వస్తున్నాం అని అనగానే ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను, రమ్మని చెప్పాను అని సుధాకర్ బదులిస్తాడు. ఇక నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది. దాత్రి కేదార్ను మాత్రం కంగారు పడుతూ ఉండగా ఇక నిషి సుధాకర్తో, రేపే ఫంక్షన్ కాబట్టి ఎక్కువ టైం కూడా లేదు మామయ్య, ఈరోజే మనం ఏర్పాట్లన్నీ చేసేసుకోవాలి, ఈరోజే పనులన్నీ మొదలు పెట్టాలి అని అంటూ ఉంటుంది నిషి. ఇక అవునమ్మా అలాగే అని అంటూ ఉంటాడు సుధాకర్. ఇక దాత్రి కేదార్లు కంగారు పడుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఊహించిందంతా జరిగింది అని దాత్రి అంటుండగా, అవును మనం ఎలాగైనా ఈ ఫంక్షన్ని ఆపాలి అని అంటూ ఉండగా, ఇక ముహూర్తాలు పెట్టాక పెళ్ళిని ఆపడం చాలా కష్టం కేదార్, అందుకనే ఎలాగైనా ఇప్పుడే తాంబూలాలు మార్చుకోకుండా ఈ ఫంక్షన్ ఆపేయాలి, మనం ఎంత చెప్పినా వీళ్ళు వినరు, కాబట్టి ఏదో ఒకటి చేసి సూర్య మాధురిలా పెళ్ళి ఆపాలి అని దాత్రి అంటుండగా, ఏం చేద్దాం అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఇక నేను ఒక ప్లాన్ని చెప్తున్నాను అని దాత్రి కేదార్కి వినపడేటట్టు మాత్రమే ప్లాన్ని చెప్తూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్లు ఆ ఫంక్షన్ జరగకుండా ఆపి ఆ కమిషనర్ అక్రమాలని బయటపెడతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.